హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు షోలింగర్ టెంపుల్కి వెళ్తున్నాం. మా విలేజ్ నుంచి ఆ టెంపుల్కి కరెక్ట్గా 50 కిలోమీటర్స్ అండి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి ఆటోలో ఒక 7 మెంబర్స్ వెళ్తున్నాం. ఇంకా మధ్యలో టిఫిన్ కని పల్లిపడి దగ్గర ఆపాడు ఆటో అన్న. నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పా, దానికి గెట్ చట్నీ అలాగే కోకోనట్ చట్నీ వేసిచ్చారు. నేను ఇంకా అందులో టేబుల్ పైన ఉన్న సాంబార్ పోసుకొని అలా ఒక పీస్ తీసుకొని చట్నీ అండ్ సాంబార్తో కలిపి తింటే సూపర్గా ఉన్నింది టేస్ట్. నాకైతే బాగా నచ్చిందండి. తర్వాత ఒక పూరి పెట్టుకొని తిన్నా అండి, దీని టేస్ట్ కూడా బాగా ఉన్నింది. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి షోలింగిర్కి రీచ్ అయిపోయామండి. ఇంకా స్టెప్స్ మధ్యలో కోతులు ఉంటాయని 10 రూపీస్ ఇచ్చి ఒక కర్ర తీసుకున్నాం. మీరెవరైనా విజిట్ చేస్తే కర్ర తీసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అవి మన చేతిలో ఏమున్నా మన పైకొచ్చి తీసేసుకుంటాయి. ఈవెన్ మన జడలో మనం పూలు పెట్టుకొని వెళ్ళినా లాగేస్తాయండి వాటిని. ఇది చూడండి, కోనేరు కన్ను ఎండిపోయింది నీళ్ళు లేక. మేము ఇంకా స్టెప్స్ పైన కోతులే ఉంటాయి అనుకుంటే కుక్కలు మేకలు కూడా ఉన్నాయి. నా చిన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చామండి, అప్పుడు కోత వచ్చి నా డ్రెస్ కొరికేసింది. అదిగోండి అక్కడ పైన కనిపిస్తుంది కదా ఒక కొండ, అక్కడే గుడి ఉందండి. అంత పైకి ఎక్కాలి ఇప్పుడు మనం. మేమైతే 200 స్టెప్స్ ఎక్కి అలసిపోయి కూర్చునేసాము. మొత్తం 1300 స్టెప్స్ ఎక్కాలి మేము ఇప్పుడు. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉందండి. మధ్య మధ్యలో ఈ కోతులు చేసే అల్లరి చూడండి. బ్యాగ్ బ్యాగ్ నీకేంటికే అక్క ఏం వద్దుగా స్వామి ఖాళీ చేద్దాం. అమ్మయ్య, మేమైతే ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ ఎక్కేసాం. గుడి కూడా కొంచెం దగ్గరగా కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. అక్కడ కనిపిస్తుంది కదా అదైతే చిన్న కొండ అంటారండి. మేము ఎక్కేది వచ్చి పెద్ద కొండ. పెద్ద కొండలో నరసింహస్వామి ఉంటారు, చిన్న కొండలో ఆంజనేయ స్వామి ఉంటారండి. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయామండి, ఇంకా దర్శనంకి వెళ్ళాలి. దర్శనం అయితే 45 మినిట్స్ పట్టిందండి మాకు. బయటకు రాగానే రోప్ కనిపించిందండి మాకు. ఎవరైనా మేము నడవలేము అనుకున్న వాళ్ళు స్టెప్స్ ఎక్కే పని లేకుండా 50 రూపీస్ పే చేస్తే ఈ రోప్లో ఈజీగా 5 మినిట్స్లోనే పైకి వచ్చేయచ్చు. నేనైతే 25 రూపీస్ పెట్టి పులిహోర తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది. మీరు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేము ఇంకా కిందకి రోప్లో వెళ్దాం అనుకున్నాం. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. కిందకి వెళ్ళడానికి టికెట్ వచ్చి 50 రూపీస్. మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా దగ్గర 350 తీసుకున్నారు. ఇవైతే 4 బాక్సెస్ లాగా ఉన్నాయి, ఒక దానిలో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. దీన్ని ఎక్కిన తర్వాత మా ఫీలింగ్ ఎలా ఉందో చూసేయండి మీరే. అదైతే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది. నాకు ఇప్పుడు దీన్ని చూస్తుంటే క్వీన్స్ ల్యాండ్ లెక్కుంటే బాగుంటుంది. క్వీన్స్ ల్యాండ్ ఇట్లుండదు, ఓపెన్ బాగుంటుంది. ఓపెనా? ముందర ఇట్లా ఇటు ఒకటేస్తారు, ఒకటి ఇలా పైకి తిప్పుతారు, స్లోగా వెళ్తుంది. అది వేస్తారు. రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఎక్కువ డౌన్ ఉందన్నమాట. ఓహో, ఇడెందో సౌండ్ వస్తుంది పట్ పట్ అని. చూడద్దు, ఇటు చూడు. టెక్నాలజీ ఇది, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా పెట్టాలనేది. ఓ స్పీడ్ వెళ్తాంది రో. డౌన్ కదా. కదా, భయం ఏం లేదు. ఊరికే పైన ఊరికే భయపడిపోయాం. చైతు తక్కువ రైడా. ఇది పోతా ఉంటే అది లాగుతా ఉంది. చల్లగా గాలి వస్తుంది. భయం అనిపించలేదు కదా, నేను ఏదో ఊహించుకున్నా. నేను ఫస్ట్ లో భయం వచ్చేసిన. ఇంకా ఆల్మోస్ట్ కిందకు వచ్చేసామండి. ఇక్కడ చూడండి, అసలు రోప్లో పైకి వెళ్ళడానికి ఎంతమంది కూర్చొని వెయిట్ చేస్తున్నారో. అసలు ఈ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇంకా మేమైతే ఇక్కడ 3 కత్తిర్లు ఇచ్చి కోనేరులో మునిగాం. నా చిన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా, అప్పుడు గుండు కొట్టాము నేను మా చెల్లి. మా చెల్లి అయితే ఇక్కడ పడుకొని ఏడ్చేసింది, నేను గుండు కొట్టను పాపడ విల్ల వేసుకోవాలని. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే భలే నవ్వు వస్తుంది కదా.
మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. లంచ్ టైం అయిందని సేమ్ మార్నింగ్ తిన్న హోటల్ దగ్గర ఆగాము. నేనైతే ఒక ప్లేట్ మీల్స్ చెప్పా, ప్రైస్ వచ్చి 70 రూపీస్. నేనైతే ఫస్ట్ ఒక స్పూన్ కందిపొడి నెయ్యి వేసుకొని బాగా కలిపి తింటుంటే సూపర్గా ఉన్నింది టేస్ట్. తర్వాత కొంచెం అన్నం పెట్టుకొని ఇదేదో కొత్తగా క్యాబేజీ పప్పు అంట, దాన్ని వేసుకొని పొటాటో గోబీ ఫ్రై పెట్టుకొని తిన్నా, టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఇంకా లాస్ట్లో సాంబార్ వేసుకొని తిన్నా, బాగునింది. నాకైతే ఇక్కడ ఫుడ్ టేస్ట్ సూపర్గా నచ్చింది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.